ఈ నగరానికి ఏమైంది? నగరానికా బుయ్య బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు దుమ్ము దూరి పానమంతా గాలి గాలి దుమ్ము దూరి పానమంతా గాలి గాలి. కాకపోతే నిన్నయాల జర దుమ్ము ఈ పొగ అంటే పొగ ఎట్లా వెళ్తూనే ఉంటుంది, దుమ్ము జర కనపడతలేదు. ఎందుకంటే ఆనదేవుడు ఇక తెల్లారి కాకపోతే పొద్దు కాకపోతే తెల్లారి వస్తుడు కాబట్టి ఇక జర అంత దుమ్ము లేస్తలేదు. ఇంకేమైందో చూద్దాం. అటు పాలన గాలికి ఇటు క్రైమ్ పైకి పత్తాలేని పోలీస్ జాడలేని జిహెచ్ఎంసి. నిద్రావస్థలో నిఘా వ్యవస్థ రక్షణ లేక ప్రజల అవస్థ. దోపిడీ దొంగతనాలు హత్యలు కాల్పుల మూతలు ఇళ్లలోకి చొరబడ్డ వృద్ధులు పిల్లలపై దాడులు అఘాయిత్యాలు పెరిగిన ప్రమాదాలు విద్యుద్ఘాతాలు నేరాలు ఘోరాలు. భాగ్యనగరంలో భయంగా బతుకుతున్న ప్రజలు చినుకు పడితే నగరం నరకం రహదారులని గుంతల మయం అడుగడుగున ట్రాఫిక్ విలయం వీధిన చెత్త దుర్గంధం. సరే వీళ్ళకి దోషిది వీళ్ళు రాసుకొచ్చిర్రు. కాంట్రాక్టర్ల దండయాత్ర ఏందో మరి ఇది. డిప్యూటీ సీఎం ఛాంబర్ ఎదుట బైఠాయింపు పోలీసులు అడ్డగించిన 100 మంది నినాదాలు. బిల్లులు ఇస్తారా బడులకు తాళం వేయాలన్నా. రేవంత్ సర్కార్కు చిరు కాంట్రాక్టర్ల హెచ్చరిక. ఇంకెంతకాలం తిరగాలంటూ అధికారులపై ఫైర్. కమిషన్ సర్కారును నడుపుతున్న కాంగ్రెస్. రేవంత్ అవినీతి పాలనకిదే నిదర్శనం కేటీఆర్. ఇక ఈరోజు దుకాణం ముంగటేసుకుంటూ కేసీఆర్ మొత్తం ముందు చూపేనట. మరి ముందు చూపేదే మరి బాయికాడ ఎందుకు ఉంటుంది పెద్ద మనిషి జనాలు. అమ్మా ఇకరా ముందు చూపు పెద్ద మనిషి బాయికాడ మన పెడుతురు. గోదావరి ఉరకలు కృష్ణమ్మ పరవళ్ళు. ఇగో ఇటు కూడా 10 గేట్ల ద్వారా నీటి విడుదల సందర్భంగా సోమవారం రాత్రి విద్యుత్ దీపాల వెలుగులో శ్రీశైలం ప్రాజెక్టు. సిద్దిపేట మెదకు కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం జాలువారిన పత్తి వేలాది ఎకరాల్లో పంట నష్టం. ములుగు జిల్లాలో వాగులో పడి మహిళ మృతి. నేడు రేపు అతి భారీ వర్షాలు వాతావరణ కేంద్రం. చిట్యాలలో 6 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్. బెజవాడ నుంచి హైదరాబాద్కు పలువురి తిరుగు ప్రయాణంతో రద్దీ. నిన్న శ్రీకృష్ణుని రథోత్సవంలో పాపం వీలేనట శ్రీకాంత్ రెడ్డి